ప్రభుత్వ ఉద్యోగులకు డిఎల్ ఇస్తామన్నారు, డిఆర్సీ ఇస్తామన్నారు, ఎటువంటి రుసుము లేకుండా ప్రభుత్వ పరీక్షలను నిర్వహిస్తామన్నారు. మరి ఏ ఒక్కటి కూడా చేయలేదు. మరి ఇటువంటి ఈ సందర్భంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిస్తే ఆయన ఈ జాబ్ నోటిఫికేషన్ మీద, మెగా డిఎస్సీ మీద, జాబ్ క్యాలెండర్ మీద, డిఏ మీద, బిఆర్సీ మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతారా? రేవంత్ రెడ్డి గారిని నిలదీయగలుగుతారా? ప్రజాపక్షాన పోరాడగలుగుతారా? కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపిస్తే తప్పకుండా ప్రజల పక్షమై, ఈ విద్యావంతుల పక్షమై, గ్రాడ్యుయేట్ల పక్షమై గొంతెత్తి గలెత్తి గర్జించి ప్రజల పక్షాన సందర్భంగా గుర్తిస్తా ఉన్నాను. ప్రజలు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలుచుకున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ఉపయోగం లేదు. ఆ ప్రభుత్వం ఏమి కూలిపోదు. 5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వం కొనసాగుతుంది. కానీ ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మనని గెలిపిస్తే తప్పకుండా ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజల తరఫున ప్రశ్నించటోని మండలికి పంపించినట్లయితే చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తెల్లారేస్తే నేను ప్రశ్నించేవద్దు, నేను ప్రశ్నించేవద్దు, నేను ప్రశ్నించేవద్దు. ఎప్పుడు ప్రశ్నించలేదు. 5 నెలల్లో ఒక ప్రశ్న వేసిందా? ఒక్క ప్రశ్న రైతు భరోసా మీద ప్రశ్న వేసిందా? కన్యాలక్ష్మి కులం బంగారం మీద ప్రశ్న వేసిందా? మహాలక్ష్మి స్కీమ్ మీద ప్రశ్న వేసిందా? ఉద్యోగస్తుల సమస్యల మీద కానీ, విద్యార్థుల సమస్యల మీద కానీ, నిరుద్యోగ సమస్యల మీద కానీ ఒక ప్రశ్న వేసిందా? అది ప్రశ్న వేసే గొంతు కాదు, అది ప్రశంసించే గొంతు. కాబట్టి ఈ సందర్భంగా విద్యావంతులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కావాలా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించడం కావాలన్నా తెలుసుకోండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళు కావాలా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి ఒక వ్యక్తి కావాలన్నా తెలుసుకోవాల్సిందే. సందర్భంగా నేను గుర్తిస్తాను. నేను ఒక రైతు బిడ్డను, వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, పేదరికం అంటే ఏదో తెలిసినటువంటి వాడిని, కష్టం అంటే ఏదో తెలిసినటువంటి వాడిని, ఎంతో కష్టపడి నేను చదువుకొని బ్రిటిష్ విధానంలో అడ్మిషన్ పొంది అక్కడ ఒక విద్యార్థి నాయకుడుగా 2 సార్లు యూనివర్సిటీలో గెలిచి దాని అనంతరం గోల్డ్ మెడల్ సాధించి నేను అమెరికాకు వెళ్ళి 7 ఏళ్ల పాటు ఫేస్బుక్ సిటీ బ్యాంక్లో పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మా ప్రాంతానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఉద్యోగానికి రాజీనామా చేసి మరి రాజకీయాల్లోకి రావడం జరిగింది. 2011లో నేను భారతీయ జనతా పార్టీలో నేను చేరి దాని అనంతరం అనేక సంవత్సరాల పాటు అప్పుడు బీజేపీలో అయినా ఇప్పుడు బీఆర్ఎస్ లో అయినా కూడా ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉన్నాను. ప్రజా సమస్యల మీద నిర్మాణాత్మకమైనటువంటి పోరాటాలు కొనసాగిస్తా ఉన్నాను. అనేక పోరాటాల్లో పాల్గొన్నాను. కాబట్టి నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీ వర్కర్లు కానీ, ప్రభుత్వ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఈ రకంగా అనేక రంగాల అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యల మీద నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఆ పోరాటంలో నిజాయితీ ఉంది, ఆ పోరాటంలో పట్టుదల ఉంది. కాబట్టి మన దశాబ్దాల కళ నెరవేర్చినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను పిలిచి ఈ నిరుద్యోగ యువతకు, ఈ విద్యావంతులకు ప్రాతినిధ్యం కలిస్తే బాగుంటుందని చెప్పి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి మీ అందరినీ పంపడం జరిగింది. నిజంగా చాలా సందర్భాల్లో ఉంటుంటాం, యువత రాజకీయాల్లోకి రావాలి, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి, మంచి వాళ్ళు రాజకీయాలకు రావాలని చాలా సందర్భాల్లో ఉంటుంటాం. కానీ వస్తే ఎంతమంది నిజంగా అవకాశాలు ఇస్తారు, ఎన్ని పార్టీలు నిజంగా అవకాశాలు ఇస్తున్నాయి ఒకసారి గమనించాలి. నిజంగా యువతకు ఏ పార్టీ అన్న అవకాశాలు ఇస్తున్నది అంటే, యువకులను నాయకులుగా తీర్చిదిద్దుతున్నారంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీలో మాత్రమే. మరి అటువంటి నాకు ఒక యువకుడికి, ఒక విద్యావంతుడికి అవకాశం కల్పించినటువంటి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులైన నాయకత్వానికి అందరికీ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాకేష్ రెడ్డి గెలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత గెలిచినట్టు, రాకేష్ రెడ్డి గెలిస్తే ఒక విద్యావంతుడు గెలిచినట్టు, రాకేష్ రెడ్డి గెలిస్తే
నిజాయితీతో రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు గెలిచినట్టు. కాబట్టి గెలిపిస్తారా ఓడిస్తారా అనేది ఈ విద్యావంతుల చేతిలో ఉంది, ఈ యువతుల చేతిలో ఉంది. కాబట్టి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ మధ్య జియో నెంబర్ 46 మీద చాలా చర్చ జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావచ్చు, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, లేదా గతంలో 2 పర్యాయాలుగా పనిచేసినటువంటి మన ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల కోణంలో ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఒక జీవో తీసుకొస్తారు, ప్రభుత్వ ఉత్తర్వులను విడుదల చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, తప్పు ఫీడ్బ్యాక్ వల్ల కావచ్చు, తప్పులు దొరకడం వల్ల కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని జీవోలు ఇచ్చినప్పుడు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఇబ్బంది కలుగుతుంది. అక్కడే జీవో నెంబర్ 46 తీసుకొచ్చినప్పుడు ఒక మంచి లక్ష్యంతో తీసుకొచ్చినా కూడా ఒక వర్గం యువతకి, నిరుద్యోగ యువతకి కొంతమందికి ఇబ్బంది కలిగింది. వాస్తవమే, మాకు ఇబ్బంది కలిగింది, ఈ జీవోని సరి చేయండి, సవరణ చేయండి అని చెప్పి ఆ బాధితులు వచ్చి కేటీఆర్ గారిని అక్టోబర్ 30వ తేదీ కలిస్తే తప్పకుండా దీన్ని సవరణ చేయాల్సింది అని చెప్పి వారు నిర్ణయించుకున్న తర్వాత ఎన్నికల కోడ్ రావడం వల్ల జీవో నెంబర్ 46 ప్రభుత్వం రద్దు చేయలేకపోయింది. కానీ ఇదే సందర్భంలో కాంగ్రెస్ ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పిండు, ఈ రోజు అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్పిండు, రండి బాధితులారా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తీసుకురండి, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని జీవో నెంబర్ 46 రద్దు చేస్తామన్నారు. ఈ సందర్భంగా యువతకు ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. జీవో నెంబర్ 46 పేరు మీద యువకుల యొక్క నిరుద్యోగ యువత యొక్క విద్యార్థుల యొక్క ఓట్లను అందుకున్నటువంటి మీరు జీవో నెంబర్ 46 ఎందుకు రద్దు చేయలే? సమాధానం చెప్పాల్సిన సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్రంలో జీవో నెంబర్ 46 రద్దు చేయాలంటే ఒకే ఒక మార్గం, అది రాబోయేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను గెలిపించడం తప్ప వేరే మార్గం లేదు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. జీవో నెంబర్ 46 రద్దు చేయకపోతే ఇదే యువతను తీసుకోవాలి ముఖ్యమంత్రి గారి కార్యాలయం కూర్చుంటాం, తప్పకుండా డిమాండ్ నెరవేర్చాం. కాబట్టి జీవో నెంబర్ 46 బాధితులందరికీ పిలుపునిస్తున్నాం. దాన్ని రద్దు చేయించేటువంటి బాధ్యత మాది. కలిసి రండి, మాకు మద్దతు తెలపండి. నేను ఒక్కరి వ్యక్తి కాదు, నా వెనుక ఒక శక్తి ఉంది, అదే బీఆర్ఎస్ పార్టీ అని ఈ సందర్భంగా నేను కూడా గుర్తు చేస్తున్నా. మిత్రులారా, అనేక విషయాలు పెద్దలు చాలా విషయాలు ప్రస్తావిస్తారు. ఎందుకు మనకు ఓటు వేయాలి, ఓటు వేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటనేది చాలా మంది ప్రస్తావిస్తారు. కానీ ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నా, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారు, కానీ అదే సమయంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలి. ప్రతిపక్షాన్ని కూడా బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత ప్రజల మీదనే ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చింది, ఇబ్బంది ఏం లేదు. కానీ బీఆర్ఎస్ బలంగా ఉండలే, బీఆర్ఎస్ బలోపేతం చేస్తేనే ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వారికి బలం అందిస్తేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇది మంచి ఆలోచించండి. లేకపోతే ఏకపక్ష ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, నిరుద్యోగ యువతకు, విద్యావంతులకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా అన్యాయం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మొన్న ఒక ఆయన ఇలాంటి మీటింగ్లో వేసిన అడిగింది, ఒక అభ్యర్థి అన్ని రాసిస్తా అంటున్నాడు, నువ్వేమిస్తావు, నువ్వు ఎమ్మెల్సీ అభ్యర్థి కదా, నువ్వేమిస్తావు అన్నాడు. నేను ఎక్కడ కూడా అక్రమంగా ఒక రూపాయి కూడా సంపాదించలేదు. రాజకీయాల్లో ఉన్నంతలో నిజాయితీగా పనిచేశాను, ఉన్నంతలో పట్టుదలతో పోరాటం చేశాను తప్ప ఎక్కడ కూడా అక్రమంగా సంపాదించలేదు. కాబట్టి నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. కానీ నా వెంట బీఆర్ఎస్ బలం ఉంది, బీఆర్ఎస్ బలం ఉంది, విద్యావంతుల యొక్క అభిమానం ఉంది, తప్పకుండా నేను గెలుస్తానని వాళ్ళు చెప్పడం జరిగింది. రేపు ఎమ్మెల్సీగా నేను గెలిచిన తర్వాత ప్రభుత్వం అందించేటువంటి ఒక్క రూపాయి జీతం కూడా నేను తీసుకోకుండా నాకు వచ్చేటువంటి గౌరవ వేతనం మొత్తం కూడా, నాకు వచ్చేటువంటి అలవెన్సులు అన్ని కూడా
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారికి ఆదుకోవడానికి ఉపయోగించడానికి సందర్భంగా. కాబట్టి రాయేందో రత్నమేందో మంచేందో చెడేందో నిజమేందో అబద్ధమేందో నీకేందో పాలేందో పేర్చగలిగే శక్తి మీకు మాత్రమే ఉంది. మీరు వివేకవంతులు, విద్యావంతులు, విద్యతో విచక్షణతో ఆలోచించగలుగుతారు. కాబట్టి ఈ రాబోయేటువంటి 27వ తారీఖు ఎవరు మండలి యొక్క పెద్దరికాన్ని కాపాడగలుగుతారు, ఎవరు పెద్దల సభను కూతుల సభ కాకుండా పెద్దల సభలోనే ఉంచగలుగుతారు, దాని గౌరవాన్ని కాపాడగలుగుతారు ఆలోచించి ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ బ్యాలెట్ పేపర్ మీద 3వ సంఖ్యలో నా పేరు 7గా రాకేష్ రెడ్డి రాస్తుంది. దాని పక్క బాక్స్ లో 1 అనేటువంటి సంఖ్య వేసి నాకు మద్దతు తెలిపి నన్ను ఆశీర్వదించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై భారత్. అన్న ధన్యవాదాలు. ఏదైతే మీరందరూ